ఇప్పుడు ఆ పుట్ట గురించి తెలుసుకోవాల్సిన అవసరం నీకేం వచ్చింది? అవసరం వచ్చింది బామ్మ. ఆ పుట్టని తొలిచిన దోషమే మన కుటుంబం ఈ విధంగా చిన్నాభిన్నం అవటానికి కారణమయ్యింది అంటున్నారు. దానికి గాని అనుమానం వచ్చిందంటావా? ఏంటి తాతయ్య, నా గురించేదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? అత్తయ్యా, ఏంటత్తయ్యా ఇది? కొత్త వంటలేమైనా ప్రాక్టీస్ చేస్తున్నావా? కొత్తదేం కాదమ్మా, చాలా పాతదే. కాకపోతే ఇంతకు ముందెప్పుడూ చేయలేదంతే. చాలా రుచిగా ఉంది అత్తయ్యా. ఎందుకని చేయలేదు? అప్పుడు అవసరం రాలేదు, ఇప్పుడు అవసరం అనిపించింది. చిరుతిండికి కూడా అవసరం రావాలా? అవసరం అంటే ఎప్పుడైనా చేయొచ్చు. కాకపోతే కడుపుతో ఉన్న వాళ్ళు తింటే మంచిదంటారు. అందుకని సావిత్రి కోసం చేస్తున్నాను. ఓ, వదిన కోసం చేస్తున్నావా? అవునమ్మా. మొత్తానికి వదిన కోసం కొత్త కొత్త వెరైటీలు చేస్తున్నావన్నమాట. మీ వదిన కోసమే రేపు నీ పెళ్ళయ్యాక నువ్వు గర్భవతి అయినప్పుడు నీకోసం కూడా చేస్తాలే. పో అత్తయ్యా. వంట వదిలేసి నేనెక్కడికి పోతాన్లే. నువ్వెళ్ళి వదిన్ని తీసుకురాపో. అలాగే అత్తయ్యా. అమ్మో 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 అమ్మో, అది మామూలు ఆడదు కాదు మావా. దాని ప్రాణాలు తీద్దాన్ని మనం ఎత్తులు వేస్తుంటే అదే మన ప్రాణాలు తీయడానికి ఎసరు పెట్టింది. మట్ట గుడిసెను చూసి మంటగప్ప కాళ్ళు విందని అదేందలుడు అలా షాకిచ్చింది. కాస్త ఆదమర్చుంటే మనకే పాడిగట్టేసి ఉండేది మావా. మనల్నే చదవమని మరీ అంత బలవంతం చేసిద్దేందలుడు. భగవద్గీత చదవమన్నది అది విందామని కాదు, మన శవాల దగ్గర వినిపిద్దామని. ఏందో అలుడు, దానికోసం వేసిన ఎత్తులన్నీ మనకు రివర్స్ అవుతున్నాయి. ఒకసారి జాతకాలు చూయించి దాని ఆయుష్యంతో మన ఆయుష్యంతో ఒకసారి చూయించుకుందామా? ఏమో అనుకున్నాను గాని అది మామూలు ఆడదు కాదు మామా. మనం ఎంతో తెలివిగా వేసిన ఎత్తులు తెలుసుకొని మన ప్లాన్తో మనల్ని లేపేయాలని చూసింది అది. పేపర్కు పూసిన సైనైడ్ గురించి దానికి ఎలా తెలిసిందలుడు? అదే నాకు అర్థం కావటం లేదు మామా. అంటే ఈ ఎత్తు కూడా కొండెక్కినట్టేగా? అంతేగా మరి. పై కండువా సర్దుకుంటుంటే పంచే జారిపోయిందని దాని చావు కోసం చూస్తూ మనం చచ్చేలాగున్నాంగా. దాన్ని ఎలా చంపాలో అర్థం కావటలేదు మామా. వాగులో నీళ్లకి బుర్రలో ఆలోచనలకి కొదవేముంటుందల్లుడు. ఆలోచిస్తే వాటంతట అవే వస్తాయి. వచ్చినవన్నీ దాని దాకా వెళ్ళాక మనకు రివర్స్ అవుతున్నాయిగా మామా. అసలు ఈ గోలంతెందుకు? వేసేద్దామంటే వినవు. ఇల్లు తగలబెట్టడానికి అగ్గిపుల్ల వెలిగించాలి కానీ అగ్గిపుల్ల వెలిగించడానికి ఇల్లు తగలబెట్టకూడదు అల్లుడు. అడ్డంగా నరగటం మొదలు పెడితే 5 నిమిషాల్లో అందరూ అయిపోతారు. మన చేతికి రక్తం అంటకూడదనే కదా ఈ ఎత్తులు జిత్తులు. మన ఎత్తులు మనకు ఉపయోగపడటం లేదుగా మామా. ఈసారి ఉపయోగపడే ఎత్తే వేద్దాం. ముళ్ళుకు ముళ్ళు, వజ్రానికి వజ్రం అన్నట్టుగా మంచి ఐడియా వచ్చింది అల్లుడు. చెప్తేనే కదా అది ఎంత మంచి ఐడియానో తెలిసేది. స్వామీజీ ఎలాగూ నాగదోషం ఉందని చెప్పాడు కాబట్టి ఆ నాగదోషాన్నే మనం వాడుకున్నాం. అంటే ఎలాగా? మంచి నాగుపామును తీసుకొచ్చి దాని గదిలో వదిలామనుకో, పాము కాటుకది చచ్చినా
దాని చావు కారణం ఆ దోషం అంటారు. మనల్ని అనుమానించే అవకాశం లేకుండా ఆ తప్పు ఆ దోషంలో కలిసిపోతుంది. మామా చెక్కును అనిపించావు. ఏం ఐడియా చెప్పావు మామా? ఐడియా వచ్చింది మనకే కాని అది రావటానికి కారణం ఆ స్వామీజీయే కదా అల్లుడు. అర్జెంటుగా మనకు ఒక నాగుపాము కావాలి, అంతేగా? అంతే. బాబాయ్ అది అలా బాబాయ్ అని సాగదీసిందంటే మళ్ళీ ఏదో ఉంది. ఏమున్నా పాము పడగ విప్పేంత వరకే కదా అల్లుడు. వెళ్ళి చూడు. అదేం అడిగినా అదే చివరి కోరిక అనుకో. సరేలే, ముందు విషయం ఏంటో కనుక్కొని వస్తా. సరే వెళ్ళు. తినమ్మా. చాలు పిన్ని. చాలనకూడదమ్మా. చిన్న పిల్లకి పెట్టినట్టు ఇలా కదలకుండా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ బలవంతంగా తినిపిస్తుంటే ఇంకెంత తినగలను పిన్ని? ఆ? హ్మ్. బాబాయ్ దీని అరుపులకే గుండె ఎప్పుడూ ఆగిపోయేలా ఉంది. రా బాబాయ్. వస్తున్నానమ్మా. నువ్వు కూర్చోమ్మా. చూసారా, ఇది పరిస్థితి. ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని వద్దు వద్దు అంటున్నా పిన్ని బలవంతంగా ఎలా తినిపిస్తుందో చూడు బాబాయ్. వద్దన్నా అలా బలవంతంగా తినిపించడం ఎందుకే? నువ్వు ఇలా తినిపించడం, తను అలా అరవటం, ఏమైందో ఏమోనని గుండె పగిలిపోయేలా పరిగెత్తుకొని రావటం. గర్భవతి కాబట్టి ఇలా తినిపిస్తున్నాం మావయ్య. కడుపుతో ఉన్నప్పుడు ఇలాగే తినిపించాలి మావయ్య. ఏది చంటిదాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మరీ ఇలాగా? ఓ పని చేయమనమ్మా, చంకలో ఎత్తుకొని గోరు ముద్దలు తినిపిస్తున్నాడు, తినిపించమనమ్మా. ఏంటి బాబాయ్ అలా కోపడుతున్నారు? పిన్ని నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుందని ఫీల్ అవుతున్నారా? చచ్చా, అదే లేదమ్మా. అలా తినిపించి నిన్నెందుకు బాధ పెడుతున్నావు అంటున్నా, అంతే. బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందండి. నా బిడ్డకి నేను తినిపిస్తున్నాను, ఇందులో తప్పే ఉందండి. తప్పని కాదు కామాక్షి, మరీ అంత బలవంతం చేయటం ఎందుకు అని. కడుపుతో ఉన్నావు తినమ్మా అంటే వద్దు వద్దంటూ నా వల్ల కాదంటుంటే ఇంకేం చేయమంటారు? నువ్వు తినమ్మా. నాకొద్దు. తిను. మీ బాబాయ్ చెప్పినా ఇంకెవరు చెప్పినా ఇక్కడ వినేది లేదు, కానీ నువ్వు కామ్గా తిను. తిను. అబ్బా నా వల్ల కాదు పిన్ని. సరే ఇదొద్దు, ఇంకేం కావాలో చెప్పు. నాకింకేం వద్దు. వద్దంటే ఎలా కుదురుతుంది? కడుపుతో ఉన్నావు, పైగా ఇంటికి వారసుడిని ఇవ్వబోతున్నావు. నచ్చింది తినాలొదినా. ఆ పిల్ల ఒద్దు మొర్రు అంటే ఏంటి మీ బలవంతం? పరుపులో దూది కుక్కినట్టు. ఏం మావయ్య, నా అల్లుడి కోసం అత్తయ్య అలా తినిపించడం కూడా తప్పేనా? సరేలే అమ్మా, ఇంతమంది రికమెండేషన్లు చేస్తుంటే నేను మాత్రం చేసేదేముంది? వాళ్ళు చెప్పింది కాకపోయినా నీకు నచ్చింది తినమ్మా. అసలు అవి తిను ఇవి తిను అంటున్నారు గాని పుట్టే బిడ్డ పౌరుషంగా ఒక పులిలాంటి బిడ్డ పుట్టాలంటే ఇవేం సరిపోతాయి? మరా పులిలాంటి బిడ్డ పుట్టడం కోసం ఏం కావాలో అడగరాదు? ఏమడిగినా తెప్పిస్తారా? మా వల్ల కాకపోతే మావయ్య గారితో తెప్పిస్తా. ఏం కావాలో అడుగొదినా. ఏం కావాలంటే? పులిలాంటి బిడ్డ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలబ్బా? పులిపిల్ల అయ్యేది పులిపాలు తాగేగా. అయితే నేను తాగినా నా బిడ్డ తాగినట్టే, కాబట్టి నేను పులిపాలు తాగుతాను బాబాయ్. ఏందమ్మా, పులి పాలా? అవును బాబాయ్, నాకు పులిపాలు కావాలి.
ఆవులు లేక ఆవు పాలే దొరకట్లేదు. అంతరించిపోతున్న పులిపాలు నేనెక్కడి నుంచి తీసుకురానమ్మా? ఏ నా కోసం ఆ మాత్రం చేయలేరా? ఆ, నువ్వు అడిగావని ప్రాణాలకు రిస్క్ చేయలేను కదమ్మా. పాపం సావిత్రి పాలు అడిగిందని అడవిలో పులి అర్థం చేసుకోలేదు కదమ్మా. ఏంటండి మీరు బిడ్డంత ప్రేమగా అడుగుతుంటే ఆ బిడ్డ అడిగింది పులి పాలే. ఆ పాల కోసం పోవడం అంటే నేను పోవటమే. హా ఆ మాత్రం సంబడానికి కలారి యోధుణ్ణి ఒంటి చేత్తో సింహాన్నైనా పడగొడతానని గొప్పలు చెప్పడం ఎందుకో? ఆ, అన్నదల్లా చేయగలవా చెప్పు కామాక్షి. హ్మ్, నాకు కలరి విద్య వచ్చు, దానికి మీద పడి కొరకటం వచ్చు. కుదరదే. సావిత్రి కోసం మీరు తెస్తారా లేదా? చావు దగ్గర పడే ఈ ఆటలన్నీ ఆడుతున్నావే, చూస్తా. ఈ నాటకాలన్నీ ఇంకెన్ని రోజులు చూస్తా. సరే తప్పుద్దా, తెస్తాలే. సినిమాకి ఇంటర్వెల్ లా కాస్త గ్యాప్ వచ్చింది బాబాయ్. ఇంక చూపిస్తా నీకు అస్సలు సినిమా. అన్నయ్య, ఏమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నయ్య? బామ్మ దగ్గరికి వెళ్ళొస్తున్నానమ్మా. బామ్మ దగ్గరికా? ఏ అన్నయ్య, చూసి రావాలనిపించిందా? అవునమ్మా, చూసి చాలా రోజులైంది కదా అని వెళ్ళాను. పనిలో పనిగా ఆ పుట్ట గురించి బామ్మకేమన్నా తెలిసేమో అని అడిగి తెలుసుకుందామని వెళ్ళాను. మేం వదిన వెళ్ళింది అంటే అన్నయ్యకి కోపం వస్తుంది. బామ్మకు కూడా తెలియదంట. పోనీ ఎవరికైనా తెలిసేమో గుర్తు చేసుకోమంటే ఆలోచించి నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన పేరు చెప్పి ఆయనకి తెలిసే అవకాశం ఉంది అంది. అవునా? మరి ఆయన ఎవరో ఎక్కడుంటారో ట్రై చేయొచ్చు కదా అన్నయ్య. ట్రై చేశానమ్మా. ఆయన కోసం అని వెళ్తే దొరకలేదు. వీలైనంత త్వరగా తెలుసుకునే ప్రయత్నం చెయ్యన్నయ్యా. అదే పనిలో ఉన్నానమ్మా. ఆ పుట్ట ఎక్కడుందో తెలుసుకొని మన వంశానికి పట్టిన దోషాన్ని పోగొట్టాలి. ఈ ఇంటి వారసుడిగా మన వంశాన్ని కాపాడుకోవటం నా బాధ్యత కదమ్మా. నా బాధ్యతని నేను నెరవేరుస్తాను. మొదట ఈ గజల శబ్దం ఎందుకొస్తుందో అర్థం కాలేదు. కాని నాకు ప్రమాదం జరగబోయే ప్రతిసారి మీరిలా హెచ్చరించి నన్ను కాపాడారని అర్థమైంది. లేదంటే భగవద్గీతకి విషం పూసి నన్ను చంపాలి అనుకుంటే ఆ రోజు ఈ గజ్జల శబ్దం రాకపోతే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. కాని ప్రతిసారి ఈ శబ్దం ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుందంటే నాకు మీరేదో చెప్పాలని చూస్తున్నారని అర్థమవుతుంది. కాని ఏ విషయం గురించి నన్ను హెచ్చరిస్తున్నారో, నాకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు చెప్పాలనుకున్నది ఏంటో నాకు అర్థమయ్యేలా చేయండి అత్తయ్య.
చేస్తున్నావు వదినా? ప్రతిరోజు నాకు ఏదో గజ్జల శబ్దం వినిపిస్తోంది నందిని. అవునా? ఆ అత్తయ్య ఫోటో వరకు ఆ శబ్దం వచ్చి ఆగిపోతుంది. ఆ శబ్దం ఇక్కడి వరకు వచ్చి ఆగిపోతుందంటే ఇక్కడేదో ఉంది అనిపించింది. అందుకే ఈ పాత భోషాణం పెట్టెలో ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తున్నాను. మాకెవరికీ వినిపించని గజ్జల శబ్దం నీకు వినిపిస్తుందంటే ఏదో ఉంది వదినా. సరే, నీ అనుమానం ఎందుకు కాదనాలి, వెతుకు వదినా. ఉమ్. నందిని, నీకు మలయాళం వచ్చుగా? ఇది చదువు. మలయాళమే అయినా ఇది సంస్కృతంలో ఉంది వదినా. నాకు అర్థం కావడం లేదు. అవునా? మరెలా? రేపు స్వామీజీని కలుస్తాం కదా, ఆయనకి చూపిద్దాం. ఇది ఆయనకి అర్థం కావచ్చు. దేనికోసమైనా స్వామీజీని కలవాలి. మా నాన్నగారి వలన జరిగిన ఒక చిన్న పొరపాటు గురించి తెలుసుకుందామని. ఎవరు బాబు మీ నాన్నగారు? ఆనంద భూపతి గారు. అంటే నువ్వు ఆనంద భూపతి గారి అబ్బాయిని. లేరా పైకి.